సిద్ధు జొన్నలగడ్డ ఉరఫ్ టీలు ఈసారి పూర్తిగా తన స్టైల్ మార్చుకుని వచ్చేస్తున్నాడు. సాఫ్ట్ అండ్ ఎమోషనల్ టచ్ ఇవ్వబోతున్నాడు. తెలుసు కదా దీపావళి కానుకగా రాబోతుంది. అయితే తెలుసు కదా ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మరి ట్రైలర్ లో స్టోరీ ఏమైనా రివీల్ చేశారా? ఇంతకీ తెలుసు కదా ట్రైలర్ ఎలా ఉంటుందో చూద్దాం. సిద్ధు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి తెలుసు కదా మూవీ ఈ ముగ్గురు పాత్రల చుట్టూనే తిరుగుతుందని క్లియర్గా తెలుస్తుంది. ట్రైలర్ స్టార్టింగ్లోనే సిద్ధు ఎమోషనల్ మూడ్లో కనిపించాడు. ఆడవాళ్ళ ముందు మగాడు ఏడవకూడదు అనే ఫిలాసఫీ చెప్పాడు. దీని ద్వారా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఫెమినిజంకు సంబంధించిన పాయింట్స్ ఈ కథలో డిస్కస్ చేస్తున్నారనిపిస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూసి ఆడియన్స్కి బోర్ కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ సిద్ధు అదే పని చేస్తున్నాడు. అయితే ఈ లవ్ స్టోరీపై సిద్ధు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇద్దరి ప్రియుల మధ్య నలిగిపోయిన ప్రియుడిగా సిద్ధు కనిపించబోతున్నాడని అర్థమైపోతుంది. అయితే అసలు కథలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేదే ట్రైలర్లో రివీల్ చేయలేదు. సిద్ధు లుక్ చూస్తుంటే ఈసారి తన యాక్టింగ్లో ఆడియన్స్ని కట్టుపడేస్తాడేమో అనిపిస్తుంది. తన స్టైల్ ఆఫ్ కామెడీ మిస్ కాకుండానే ఎమోషన్ సీన్స్లో తన టాలెంట్ చూపించాడని తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఆర్టిస్ట్గా కూడా సిద్ధుకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. డైరెక్టర్ నీరజ తన రాసుకున్న స్టోరీలో బోల్డ్ క్యారెక్టర్ను కూడా మిక్స్ చేసినట్లు అర్థమైపోతుంది. అయితే కామన్గా ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి కంటెంట్ను ఊహించలేం. అయితే ఈ కథలోని మెయిన్ పాయింట్ చుట్టూనే అలాంటి బోల్డ్ సీన్స్ని క్రియేట్ చేసినట్లు అర్థమైపోతుంది. ఏదేమైనా ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇది ఊహించడం కష్టం. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఒక అబ్బాయి జీవితంలోకి వస్తే ఏం జరుగుతుంది? అప్పటికే అతను మరో అమ్మాయితో కమిట్ అయి ఉంటే ఏం జరుగుతుంది? ఈ ముగ్గురు మధ్య ఎలాంటి డ్రామా నడుస్తుంది అనేదే ప్రధాన అంశంగా అనిపిస్తుంది. కాకపోతే పాత్రల స్వభావాన్ని బట్టి కూడా కథ నడిపించినట్లు అనిపిస్తుంది. మొత్తానికి అసలు విషయాన్ని మాత్రం ట్రైలర్లో రివీల్ చేయలేదు. ఒకే రూమ్లో హీరోయిన్ అండ్ హీరో ఉండటం చూస్తుంటే హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నట్టే అనుకోవాలి. హీరోకి నాలెడ్జ్ ఎక్కువ ఉన్న హింట్ కూడా ప్రెస్ మీట్లో సిద్ధు ఇచ్చాడు. ఆర్య, ఆరెంజ్ స్టైల్లో హీరో సైకాలజికల్గా వెరైటీగా ఉంటాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి ఇది సాఫ్ట్ మూవీ అని అందరికీ తెలిసిపోయింది. అయితే ట్రైలర్ చివర్లో వచ్చిన ఆ డైలాగ్ మాత్రం కొంత చిరాగ్గానే ఉంది. మొత్తానికి సిద్ధు ఏదో కొత్తగా ప్రయత్నించబోతున్నాడు. తన పాత్రపై కూడా ఎక్కువ కసరత్తు చేసినట్టే తెలుస్తోంది. ఇది హృదయాల్లో నిలిచిపోయే లవ్ స్టోరీనో లేక రొటీన్ డ్రామానో తెలియాలంటే 17వ తారీఖు దాకా ఆగాల్సిందే. ట్రైలర్లో మాత్రం కథలోని కీ పాయింట్ని రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. అసలు విషయం ఏంటో సినిమా చూసి థియేటర్స్లోనే తెలుసుకుందాం.